సేమ్ ఇప్పుడు దేవుని కుమారుడమైన నువ్వు, దేవుని కుమార్తెమైన నీవు, నిన్నెలా సూచిస్తాడైనా? గొర్రెగా, గొర్రె పిల్లగా. ఆమేన్. మరి ఆయన దేవుడు తనను తాను ఎలా సూచించుకుంటాడు? ఆయన పౌరముగా, ఆత్మ పౌరముగా. దేవుడు ఆత్మ పౌరముగా తనను తాను సూచించుకుంటే నిన్ను మాత్రము గొర్రె పిల్లగా సూచించుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే కింద చెప్తాడు ప్రవక్తిగా, గొర్రెపిల్ల స్వభావము పౌరవ స్వభావము ఒకటే. దేవుని స్వభావము దేవుని కుమారుని స్వభావము ఒకటే. దేవుని స్వభావము దేవుని కుమారుని స్వభావం ఒకటే. దేవుని యొక్క స్వభావమే దేవుని కుమారుల్లో ఉంటుంది, దేవుని కుమార్తెలో ఉంటుంది. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవని ట్యాగ్ పెట్టుకుంటే సరిపోదు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. నీ లోపట ఏముండాలంటే పరిశుద్ధ ఆత్మ ఉండాలి, నీ లోపట ఆ స్వభావం ఉండాలి నీ లోపట.